నమస్తే, వెల్కమ్ టు వెన్నెలా న్యూస్ టీవీ. ఇప్పుడు మనం తెలంగాణలో ఉన్నాం. తెలంగాణలో ఒక మట్టి విలువ తెలిసినటువంటి, మట్టి వాసన తెలిసినటువంటి ఒక రైతు దగ్గర, వెంకటయ్య అనే రైతు దగ్గర ఉన్నాం. ఇది కల్వకుర్తి మండలం తురకలపల్లి గ్రామం. ఈ గ్రామంలో ఇక్కడ పొలం దున్నుతున్నారు. మంచి ఎద్దులు కూడా రెండు ఇక్కడ మనం చూడొచ్చు. గిత్తలు అంటాం మేము. ఈ గిత్తల్ని మనం చూడొచ్చు ఇక్కడ. ఇప్పుడు రైతుతో మాట్లాడే మనం ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి మీ పేరు? వెంకటయ్య. వెంకటయ్య గారు, ఇక్కడ ఏం వేస్తున్నారు? ఈ పంట ఏంటిది అసలు? పత్తి. ఓకే. పత్తి పంట ఎన్నాళ్ళకు ఒకసారి మీకు ఇది వేస్తుంది? ఎప్పుడెప్పుడు వేస్తారు? ఇంకా ఆనకాలం వేస్తాం సార్. ఇప్పుడు ఎండాకాలం లేదుగా, వానాకాలం. అంటే ఇప్పుడు బోర్లో నీళ్లు ఉంటే వేయచ్చా పంట? ఉంటది కానీ అప్పుడు పెద్ద వండదుగా సార్. అవునవును. వర్షానికి అయితే పడుతుంది. ఎట్లా ఉంది పంట ఇప్పుడు? ఎన్నాళ్ళు అయింది పంట వేసి? ఇప్పుడు 2 నెలలు. 2 నెలలు అయిందా? ఇంకా ఎంతకాలం రావాలా మీకు పత్తి పంట చేతికి రావాలంటే? ఇంకా 3 నెలలు కావాలి. ఇంకా 3 నెలలు అంటే 6 నెలలకు వస్తుందా? 6 నెలలకు. 6 నెలలకు అంటే సంవత్సరానికి 2 పంటలు వేస్తారా? ఒకటే పంట సార్. ఒకటే పంటేనా? ఒకటే పంట. మిగతా టైంలో ఏమేస్తారు? ఇంకా పల్లి వేస్తాం. పల్లీలు, వేరుశెనగ. వేరుశెనగ రాయలసీమలో కూడా బాగా పండుతుంది. ఇక్కడ కూడా పల్లీలు వేస్తారా? పల్లీలు కానీ ఇంట్లో పండదు సార్ పెద్దగా. మళ్ళీ దీన్ని కోసి మళ్ళీ వేస్తే పండదు. అవునా? కేవలం వేరుశెనగ పల్లీలు మాత్రం వేయాలి. ఏరే బీడు పెట్టి దానికి. ఎంత పొలం ఉంది మీకు? మాకు 14 ఎకరాలు ఉంది సార్. 14 ఎకరాలు ఉంది. మీతో పాటు ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా పల్లీలు ఇదే వేస్తున్నారా? పత్తి పంట? పత్తి వేస్తారు, పల్లీలు వేస్తారు, అన్నీ వేస్తాం సార్ మేము. ఎట్లుంది వ్యవసాయం? గిట్టుబాటుగానే ఉందా? ఇంకా బాగానే ఉంది కానీ ఇంకా ఈ వర్షం రాకుంటే జర ఇబ్బంది సార్. అందులో వాన వస్తే మంచిగా ఉంటుంది. ఎంత పోతుంది పత్తి పంట మార్కెట్ లో మీకు? ఇంకా అప్పుడు 9,000 పోయింది. రాను 7,000 కాడికి వచ్చింది సార్. 7,000 కాడికి వచ్చింది. పల్లీలు వేస్తే ఎంత వస్తుంది? పల్లి ఇంకా గంతే సార్. ఇంకా కానీ అది జబ్బున వస్తుంది కదా సార్. దీనికన్నా అది జబ్బున వస్తుంది. అవునవును. ఇట్లా గవర్నమెంట్ నుంచి మీకు ఏదన్నా ఇప్పుడు మీకు పర్వాలేదా ఇప్పుడు మీ రైతులకి? ఇప్పుడైతే బాగానే ఉంది. ఇంకా రేపు ఏందో కానీ ఇప్పుడైతే మంచిగానే ఉంది. బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఎట్లుంది, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లుంది? ఇంకా ఇప్పుడు బాగానే ఉంది, అప్పుడు బాగానే ఉన్నా సార్. ఇంకా కరెంటు కాడితే బాగానే ఉంది. ఇంకా బోలర నీళ్లు ఉన్నందుకు కరెంటు 24 గంటలు అప్పుడు ఇస్తారు, ఇప్పుడు ఇస్తాం సార్. రైతులకైతే కొంత మేలే జరుగుతుంది. మంచిగానే ఉంది. కరెంట్ ఎన్ని గంటలు వస్తుంది మీకు ఇక్కడ? 24 గంటలు ఉంటుంది. 24 గంటలు ఉంటుంది. ఎప్పుడో అప్పుడు పోతుంది అనుకో. గాలి బోలి వస్తే ఇంకా వాన గాలి గిన్నె వస్తే ఇంకా తీస్తారు అనుకో, అది పోతుంది. ఇంకా ఎట్లా రుణమాఫీ జరిగిందా మీకు? ఇంకా కాలే రుణమాఫీ కాలే సార్. కాలే. ఇంకేమో ఇప్పుడు ఈయన అవుతుంది కానీ ఇప్పుడు అయితే కాలే. అవునా? ఈ గిత్తలు ఇవి ఎద్దులు అంటారా, గిత్తలు అంటారా? ఇక్కడ ఏమంటారు? ఎద్దులనే అంటాం సార్. మీరేమో గిత్తలు అంటారు. ఎద్దులు అంటాం. ఎద్దులు అంటే కొమ్ములు పెద్దగా వస్తాయి మామూలుగా. ఇంకా అవి చిన్నవి సార్, పెద్దవి కావు. చిన్నవి. పెద్దవి అయితే నువ్వు అన్నట్టు ముదురు అయితే జర ఎడ్లు అయితే అట్లా. ఇవి అవి చిన్నవి లేత ఎక్కడ పట్టుకొచ్చారు వీటిని? ఇంకెక్కడలే కల్వకుర్తి ఇలా తెచ్చినున్నాము. ఒక కావుని తెస్తే ఇంకా అవే 4-5 అయిన ఉన్నాయి. ఇంకా మా ఇంటివే సార్ ఇప్పుడు. అవునా? ఒక కావుని అయితే తెచ్చుకున్నాం. ఒక కావుని తెచ్చుకుంటే ఇంకా మావే ఇంకా అవే పోతున్నాయి. అవే పెద్దగా ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నాయి. అవే పెద్దగా. ఆవు ఇంకా అక్కడ పాలిస్తుంది, అక్కడ ఉన్నాయి. దాని బిడ్డలు ఇవి. దాని బిడ్డలు వ్యవసాయం కాదు పనికి వస్తున్నాయి. అంటే ఆవు పాలిచ్చి మీకు ఉపయోగపడుతుంది, ఇవి వ్యవసాయానికి ఉపయోగపడుతుంది. చూడండి ఎంత మంచిగా ఉంటది అసలు పశు సంపద అనేది. మంచిగానే ఉంది కానీ కష్టపడాలి సార్. కష్టపడాలి. అవును సార్. ఓకే. ఎంతమంది పిల్లలు మీకు? ఒక బిడ్డ, ఒక కొడుకు సార్. ఏం చదువుతున్నారు? ఇంజనీరింగ్ జాబ్ ఏమో బిడ్డ చేస్తుంది. ఇంజనీరింగ్ చదివిస్తున్నావు? ఓ సంతోషం. అంతే. బాబు డిగ్రీ అయిపోయింది. బాగా చదివిస్తున్నావు పిల్లల్ని. ఓకే. ఇది రైతు చెప్తున్నది. పంటలు అయితే వాన వస్తేనే పంటలు పండిస్తాం. తర్వాత కొన్నాళ్ళు ఒక 6 నెలల పాటు పత్తి వేస్తాం. మిగతా కాలంలో వేరుశెనగ వేస్తామని చెప్తున్నారు. ఇక్కడైతే మొత్తం మీద పంటలు అయితే చుట్టూ పొలాలు అయితే పచ్చగానే ఉంటున్నాయి. వర్షం పడింది కదా ఈ మధ్యకాలంలో. వర్షం పడినప్పుడు పచ్చగానే ఉంటుంది ఇక్కడ. అందుకనే ఈ పత్తి వేసి 2 నెలలు ఇంకా అవుతుంది అంట. ఈ 2 నెలల కాలంలో ఇంకా 3 నెలలుగా అయితే పత్తి చేతికి వస్తుంది, పంట చేతికి వస్తుందని రైతు చెప్తున్నాడు. కెమెరామెన్ షాకీర్తో ఉద్దండం చంద్రశేఖర్, కల్వకుర్తి మండలం, తెలంగాణ.